హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 298కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి X3a అల్ట్రా ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతుందని గతంలో మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి నేమ్ని అయితే చేంజ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చేసరికి Xperia 10 ప్లస్ అని చెప్పేసి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి 10 హవా అయితే నడుస్తుంది. ఇప్పుడు సామ్సంగ్ చూసుకుంటే 10 తీసుకొస్తుంది, అలాగే షోమీ కూడా చూసుకుంటే MI 9 తీసుకొస్తుంది. ఇంకా త్వరలో 10 కూడా అది కూడా తీసుకురాబోతుంది. అలాగే మనకి యాపిల్ కూడా చూసుకుంటే 10 అయితే రీచ్ అయిపోయింది. సో వీళ్ళు కూడా వచ్చేసరికి 10 తీసుకొస్తే బెటర్ అనుకున్నట్టున్నారు. అందుకని వీటి పేర్లు 10 కింద అయితే చేంజ్ చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి LG నుంచి LG G8 ThinQ ఈ మొబైల్ సంబంధించి మనకి ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే మనకి నాచ్తో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. నాచ్ చూసుకుంటే మనకి ఓల్డ్ నాచే, గీత నాచ్ అయితే ఉంది. మనకి వాటర్ డ్రాప్ నాచ్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫినిటీ వీలు, తర్వాత పంచ్ హోల్లు ఇలాంటివి అయితే ఏమీ లేవు. సో రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే అక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనిపిస్తుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో రావట్లేదని అర్థమవుతుంది. అలాగే ఇందులో చూసుకుంటే మనకి 3.5mm ఆడియో జాక్ అయితే వీళ్ళు రిమూవ్ అయితే చేయట్లేదంట. అలాగే మనకి డెడికేటెడ్గా వీళ్ళు అసిస్టెంట్ బటన్ కూడా దీంట్లో పాటు ఇవ్వబోతున్నారు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి MCC ఈవెంట్లో అయితే వీళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అలాగే ఇందులో మనకి 3D ఫేషియల్ రికగ్నైజ్ సెన్సార్ను కూడా యూజ్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ C1లో మనకి 2019 ఎడిషన్ తీసుకొచ్చింది కదా. ఇందులో వచ్చేసరికి 2GB 32GB అలాగే 3GB 32GB రెండు వేరియంట్లను అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రెండు వేరియంట్లు వచ్చేసరికి మనకి ఇక ఓపెన్ సేల్లోకి అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. గతంలో వచ్చేసరికి వీటిని ఫ్లాష్ సేల్లో పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి ఓపెన్ సేల్లో అయితే ఇవి అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో 2GB వేరియంట్ చూసుకుంటే 7,499 రూపాయలు పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి 3GB వేరియంట్, దీని ప్రైస్ చూసుకుంటే 8,499 రూపాయలకి అయితే మనకి ఇప్పుడు ఓపెన్ సేల్లో ఇవి అవైలబుల్లోకి అయితే ఉన్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షోమీ నుంచి మన ఇండియాలో వచ్చేసరికి ఇప్పుడు హోమ్ సెక్యూరిటీ కెమెరా అయితే ఈ రోజు లాంచ్ చేసింది అనమాట. ఇది వచ్చేసరికి ఆల్రెడీ గతంలో చైనాలో లాంచ్ చేసిందే, ఇప్పుడు వచ్చేసరికి ఇండియాలో అయితే వీటిని ప్రవేశపెట్టారు. సో ఇది కనుక చూసుకుంటే మనకి 1080pలో అయితే వీడియో రికార్డింగ్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ మనం చూసుకుంటే 130 degrees వరకు మనకి వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. అలాగే 360 degrees వరకు మనకి వీవింగ్ యాంగిల్లో అయితే ఇది మనకి ఇమేజ్ని అయితే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే నైట్ విజన్ కూడా ఇందులో సపోర్ట్ అయితే ఉంది. నైట్ టైం కనుక చూసుకుంటే మనకి 10 meters వరకు ఇది కవర్ చేస్తుంది అనమాట నైట్ విజన్ సపోర్ట్తో. కెమెరా వచ్చేసరికి రేపటి నుంచి మనకి February 14th నుంచి దీన్ని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ కనుక చూసుకుంటే 1999 రూపాయలు మన ఇండియన్ ప్రైస్లో అయితే పెట్టారనమాట. సో ఇదే మనకి చైనాలో కనుక చూసుకుంటే 1,400 రూపాయలకి అయితే అక్కడ దీన్ని సేల్లోకి అయితే తెచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి దగ్గర 2,000 రూపాయలు అయితే పెట్టారు. అలాగే వచ్చేసరికి మనకి షోమీ MI 9 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి MCC ఈవెంట్లో వీళ్ళు తీసుకురాబోతున్నారని చెప్పి గతంలో మనకి సమాచారం అయితే ఉంది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ని వీళ్ళు 20వ తారీఖు February 20వ తారీఖున అంటే MCC ఈవెంట్ కన్నా ముందే వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికి కారణం ఏంటంటే అదే రోజు వచ్చేసరికి సామ్సంగ్ S10 ఫ్యామిలీని అయితే తీసుకురాబోతుంది. అలాగే ఫోల్డబుల్ డిస్ప్లేని, అలాగే గెలాక్సీ బడ్స్ని, అలాగే గెలాక్సీ వాచ్ని, సో ఈ విధంగా కొన్ని ప్రోడక్ట్స్ని అయితే అక్కడ లాంచ్ చేయబోతుంది అనమాట 20వ తారీఖున. సో అదే రోజున వచ్చేసరికి వీళ్ళు కూడా ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయాలని చెప్పి అయితే చూస్తున్నారు. ఈ మధ్య వీళ్ళు చూసుకుంటే సామ్సంగ్ని ఎక్కువగా ఫోక్ చేస్తున్నారు, అంటే ఎక్కువ కెలుగుతున్నారు అనమాట. సో వీళ్ళు సామ్సంగ్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో కనుక చూసుకుంటే. M సిరీస్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకైతే కొంచెం భయం మొదలైంది. సో వీళ్ళు ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఇలా ఫోక్ చేయడం కాదు, రెడ్మీ Note 7ని Note 7 Proని ఈ రెండింటిని తొందరగా లాంచ్ చేసేస్తే వీళ్ళు భయం కూడా పోతుంది. సో అలాంటి పనులు చేయకుండా ఇలాంటి ఫోక్స్ అయితే చేస్తూ ఉంటున్నారు. అలాగే మనకి MI 9కి సంబంధించి మనకి స్పెక్స్ కూడా అయితే లీక్ అయినాయి అనమాట. ఈ స్పెక్స్లు అలాగే మనకి ఇమేజెస్ కూడా లీక్ అయినాయి. సో ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే ఇది మనకి 6.4 inches 19:9 aspect ratio మనకి Full HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. ఇందులోనే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. ఇంకా మన స్టోరేజ్ చూసుకుంటే 6GB ర్యామ్తోను 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఒకటోసరికి 48 MP అంటున్నారు. మరి ఇది ఏ సెన్సార్ యూజ్ చేశారనేది అయితే కరెక్ట్గా అయితే ఐడియా లేదు, ఎందుకంటే సామ్సంగ్ సెన్సారా లేకపోతే సోనీ సెన్సార్ అనేది. ఇంకా రెండో కెమెరా చూసుకుంటే మనకి ఇది 12 MP ఉంటుంది. మూడోది వచ్చేసరికి వీళ్ళు 3D సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇంకా Android Pieతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 27 watts వరకు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందంట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 ఫ్యామిలీని తీసుకురాబోతున్న సంగతి మన అందరూ తెలుసు. ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించి వీళ్ళు రోజు టీజర్లు అయితే రివీల్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోను, అలాగే చూసుకుంటే మనకి ఏదైతే కెమెరాస్ ఉన్నాయో కెమెరాస్లో ఫ్రంట్ కెమెరా ఏదైతే సెల్ఫీ కెమెరా ఉంది ఇందులో మనకి 4K సపోర్ట్ కూడా ఉన్నట్టుగా వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకి ఏవైతే కెమెరాకి సంబంధించిన స్పెక్స్ ఉన్నాయో అవన్నీ మనకి APK ఫైల్లో అయితే రివీల్ అయితే అయినాయి అనమాట. ఇందులో చూసుకుంటే మనకి S10 అండ్ S10 Plusలో కనుక చూసుకుంటే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఇందులో కనుక రెండు కెమెరాలు చూసుకుంటే మనకి 12 MP అయితే ఉంటాయి. ఒక కెమెరా వచ్చేసరికి 16 MP ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 10 MP అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది మనకి సూపర్ స్లో మోషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 960 ఫ్రేమ్ రేట్లో మనం ఈ సూపర్ స్లో మోషన్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ స్పెక్స్ అయితే మనకి కెమెరాకి సంబంధించి లీక్ అయితే అయినాయి. అలాగే మనకి సామ్సంగ్ A20
S20 ఈ మొబైల్ సంబంధించి మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా బయటకు వచ్చింది. ఇక్కడ వీళ్ళు సింగిల్ కోర్లో కనుక చూసుకుంటే 726 స్కోర్ అయితే చేశారు. మల్టీ స్కోర్లో చూసుకుంటే 2984 స్కోర్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లేతోను 1GB ర్యామ్తోను 4000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతుందని తెలుస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి గో ఎడిషన్ మొబైల్ అనమాట. సో ఈ గో ఎడిషన్ సిరీస్లోనే ఈ మొబైల్ అయితే రావచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. అలాగే వచ్చేసరికి మనకి Samsung A50 ఈ మొబైల్ సంబంధించి మనకి FCC సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్స్ మనకి స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇంకా ఇక్కడ ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.22 ఇంచెస్ ఉండబోతుందని తెలుస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది మనకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. అంటే ఇన్ఫినిటీ వీనా యూనా లేకపోతే పంచుబోలా లేకపోతే న్యూ ఇన్ఫినిటీ అనేది అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి ఇందులో ఏదైతే ప్రాసెసర్ ఉందో సో ప్రాసెసర్ చూసుకుంటే మనకి Exynos 9610 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 128GB, ర్యామ్ చూసుకుంటే 4GB, బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుందట. అలాగే మనకి Samsung S10 ఫ్యామిలీలో S10 లైట్ ఏదైతే ఉందో దీని పేరు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు దానికి S10e అని చెప్పి వీళ్ళైతే పేరు పెట్టి పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్రాయ్ నుంచి ట్రాయ్ DTH లో కొత్త ప్లాన్స్ అయితే అంటే కొత్త ప్యాకేజెస్ అయితే అనౌన్స్ చేసింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ ప్లాన్స్ కి సంబంధించిన గడువు తేదీని అయితే పొడిగించినట్టుగా అయితే తెలుస్తుంది. మార్చి 31వ తారీఖు వరకు ఈ గడువు తేదీని అయితే పొడిగించింది అనమాట. సో అప్పటి వరకు ఇప్పుడున్న ప్రైజెస్ లోనే మీరైతే కంటిన్యూ అయితే చేయొచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ WWDC అంటే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ డేట్స్ వచ్చేసరికి బయటకు అయితే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి రూమర్సే. సో మామూలుగా వచ్చేసరికి మనకి మార్చి నెలలో కానీ ఈ డేట్స్ అనేవి అనౌన్స్ చేయరు వీళ్ళు. ఆ టైంలో అయితే బయటకు వస్తాయి. సో ప్రస్తుతం మనకి వేసిన అంచనాల ప్రకారం కనుక చూసుకుంటే ఇది మనకి జూన్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరగవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే వీళ్ళు జూన్ 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ ఈవెంట్ అనేది కొనసాగిందనమాట. అంతకుముందు ఇయర్ అంటే 2017లో కనుక చూసుకుంటే జూన్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ కొనసాగింది. దీన్ని బట్టి వీళ్ళు ఏంటంటే వెనక్కి వస్తున్నారని చెప్పేసి వీళ్ళు జూన్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ ఈవెంట్ అయితే జరగవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ ఈవెంట్లో కనుక చూసుకుంటే వీళ్ళు కొత్తగా డెవలప్ చేసేవి అలాగే కొత్త డివైసెస్ సంబంధించి సో ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయితే వీళ్ళు ఎక్కడైతే చెప్తారు. ఇక్కడే వచ్చేసరికి మనకి ఏదైతే ఎయిర్ పాడ్స్ ఉన్నాయో ఎయిర్ 2 ఇవి ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఈసారి రాబోయే ఏదైతే ఎయిర్ పాడ్స్ 2 ఉన్నాయో ఇవి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తున్నాయని చెప్పేసి గతంలో మనకి న్యూస్ అయితే ఉందిగా. ఇప్పుడు వచ్చేసరికి మనకి నార్మల్గానే వస్తాయి. ఏదైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న కేసు ఉందో ఇది విడిగా వీళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికి వీళ్ళు ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అన్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ మనం ఏదైతే బాక్స్ ఉందో అది విడిగా అయితే మరి కొనుక్కోవాలనుకుంటాయి. సో వీళ్ళు వచ్చేసరికి దీంతో పాటు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకురావట్లేదని అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి మనం ఇప్పుడు వరకు ఏమైనా పోస్ట్ చేయాలా మెసేజ్ చేయాలన్నా సరే మనం ఓన్లీ మొబైల్స్లోనే అయితే చేయగలం. సో ఏదైతే డిస్టాప్ వర్షన్ ఉందో అంటే మనం వెబ్లోకి వెళ్ళి మనం దీన్ని ఇన్స్టాగ్రామ్ని అయితే అక్కడ చూడగలం కానీ మనం పోస్ట్ అయితే చేయలేము. సో ఇప్పుడు వచ్చేసరికి మనం వెబ్ వర్షన్లో కూడా దీన్ని పోస్ట్ చేసే విధంగా వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది కొంతమంది యూజర్స్కి అయితే వీళ్ళైతే ఇచ్చినట్టుగా ఈ ఫీచర్ని ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా అయితే తెలిసిందనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన పొకెమాన్ నుంచి పొకెమాన్ గేమ్లో ఇప్పుడు మనకి స్నాప్ షాట్ ఫీచర్ని అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఈ స్నాప్ షాట్ ఫీచర్ ద్వారా మీరు ఏదైతే పొకెమాన్ ఉంటుందో పొకెమాన్తో అయితే మీరు ఫోటోని అయితే దిగొచ్చు అనమాట. సో పొకెమాన్తో ఫోటో దిగి మీరు స్నాప్ షాట్లో అయితే మీరు పోస్ట్ చేయొచ్చు. ఈ విధమైన ఫీచర్ని ఇప్పుడు పొకెమాన్ గేమ్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసరికి F11 Pro ఈ మొబైల్ వచ్చేసరికి త్వరలో ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా మనకి వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ మొబైల్లో కనుక చూసుకుంటే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో వచ్చరికి ఒకటి 48 మెగాపిక్సెల్ అంటున్నారు. ఇది ఏ కెమెరా వాడారు అనేది ఇంకా రివీల్ అయితే కాలేదు. వీళ్ళు సోనీ వాడుతున్నారు అంటే సోనీ IMAX 586 వాడుతున్నారా లేదంటే Samsung GM1 వాడుతున్నారు అనేది ఇంకా మనకైతే సమాచారం లేదు. ఇందులో వచ్చరికి వీళ్ళు సూపర్ నైట్ మోడ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది వచ్చరికి మనకి అల్ట్రా క్లియర్ ఇంజిన్తో అయితే వస్తుంది. సూపర్ నైట్ మోడ్ అంటే మనకి మంచి బ్రైట్ ఉన్న ఇమేజ్ని అయితే అందించగలదు. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఇందులో కెమెరాస్ని అయితే తీసుకురాబోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హ్యాకింగ్ సంబంధించి 117 మిలియన్ అకౌంట్స్ని వచ్చేసరికి హ్యాకర్స్ హ్యాక్ చేసి వీటిని ఏదైతే డార్క్ వెబ్ ఉంటుందో డార్క్ వెబ్లో పెట్టేసి అమ్మేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇందులో చూసుకుంటే ఏదైతే డబ్ స్మాష్ ఉందో ఇది వచ్చేసరికి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. వీళ్ళ వచ్చేసరికి 162 మిలియన్ అకౌంట్లను వచ్చేసరికి వీళ్ళైతే హ్యాక్ చేశారు. అలాగే మనకి చాలా లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నేను అయితే లిస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వీటిలో ఏవేవి ఎన్ని మిలియన్ అకౌంట్లు హ్యాక్ అయినాయి అనేది ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ చూపిస్తున్న ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో కానీ యాప్స్ కానీ ఉంటే ఇందులో అకౌంట్స్ మీకు ఏమైనా ఉంటే మీరు పాస్వర్డ్ని అయ్యి చేంజ్ చేసుకొని ఉండడం మంచిదని చెప్తాను. సో వీటన్నిటిని వచ్చేసరికి వీళ్ళందరూ అకౌంట్ డేటాని వీళ్ళు హ్యాక్ చేసి వీటిని డార్క్ వెబ్లో పెట్టి అమ్మేస్తున్నారంట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటో నుంచి మోటో G7 ఫ్యామిలీని తెచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు G7 పవర్కి సంబంధించి మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉండబోతుంది అనేది మహేష్ టెలికామ్ వాళ్ళు వచ్చేసరికి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ కనుక చూసుకుంటే MRP ప్రైస్ మనకి 18,999 రూపాయలు ఉంటుందంట. సో సేల్లోకి వచ్చేసరికి వీళ్ళు 14,500 రూపాయలకి అయితే వీళ్ళు సేల్లో తీసుకురావచ్చు అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే మహేష్ టెలికామ్ ఉన్నారో వీళ్ళైతే పోస్ట్ చేశారు. సో వీళ్ళు ఇంకా మారలేదు. మోటోలో అంత ప్రైస్ అయితే ఎవరు కొంటారో వీళ్ళైతే అర్థం చేసుకోవట్లేదు.
సో అది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో వస్తుంది. సో ఆ ప్రాసెసర్కి వచ్చేసరికి అంత పెట్టి ఎవరు కొనరు అక్కడ. మనకు అదే ప్రాసెసర్ కన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. M20లో ఉన్న ప్రాసెసర్ వచ్చేసరికి ఎక్సినోస్ 7904 ప్రాసెసర్. సో అది మనకి 13,000కే దొరుకుతుంది. సో దానికి వెళ్తారు కానీ దీన్ని ఎలా తీసుకుంటారు ఇంత ప్రైస్ పెట్టి. అందులో ఇది వచ్చేసరికి మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లేనే, ఫుల్ హెచ్డి కూడా కాదు. తర్వాత చూసేసరికి మనకి టెక్నో నుంచి టెక్నో ఈ రోజు ఇండియాలో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి కామన్ ఐస్ 2 అలాగే కామన్ ఐస్ 2X అని చెప్పి ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ 2 మొబైల్స్లో వచ్చేసరికి మనకి పెద్ద 2 ఒకలాగే ఉంటాయి, బట్ జస్ట్ ర్యామ్ ఒకటే చేంజెస్. సో ఒకసారి వీటి స్పెక్స్ అయితే చెప్తాను, ఆ తర్వాత ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి 5.5 ఇంచెస్ మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డి అయితే కాదు. ఇక స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో A22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి రెడ్మీ 6A అయితే చూడడానికి ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి VGA క్యామ్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 3050 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే ఐస్ 2X ఉందో దీంట్లో కూడా సేమ్ స్పెక్స్ ఉంటుంది, జస్ట్ మనకి ర్యామ్ ఒకటి చేంజ్ అవుతుంది. ర్యామ్ చూసుకుంటే అందులో 3 GB అయితే ఉంటుంది. అలాగే రెండిట్లో వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఇంక ఈ మొబైల్స్ ప్రైస్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి ఐస్ 2 ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 6,700 రూపాయలు పెట్టారు. ఐస్ 2X కనుక చూసుకుంటే 7,600 రూపాయలు పెట్టారు. సో ఈ ప్రైస్కి మొబైల్ కొనవచ్చు అంటే ఓకే. మనకి ఏదైతే రెడ్మీ 6A ఉందో రెడ్మీ 6Aతో కంపేర్ చేసుకొని చూస్తే ఇందులో వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు, రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా అయితే ఇచ్చారు. సో దాంతో కంపేర్ చేసుకొని చూస్తే ఓకే అని చెప్పొచ్చు. అది మనకి అక్కడ చూసుకుంటే 6,500కి ఏమో అమ్ముతున్నట్టున్నారు. సో ఇది మనకని చూసుకుంటే మనకి 6,700 అయితే అమ్ముతున్నారు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.